1వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. అకల్య కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరములో కిస్లేవు మాసమున నేను షూషాను కోటలో ఉండగా నా సహోదరులు అనానియను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకున్న యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడగగా, వారు చెరపట్టబడిన వారు శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుతున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారం పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పేది. చిన్న మనం ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధియగు దేవానికి స్తోత్రాలు. సైన్యములకు అధిపతి అని, పరిశుద్ధుడు అని, త్వరలో మా కొరకై రానయ్యున్న గొప్ప దేవుడు అని మిమ్మల్ని ఆరాధించడానికి మీరు చూపించిన కృపను బట్టి మీ నామానికి స్తోత్రాలు. మరింతగా నాయన శ్రేష్టమైన ఆరాధన మాకు నేర్పించమని, అలాగే చదువుబడిన లేఖనాలు మా వినికిల్లో దేవునికరంగా మార్చమని రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. మనం చదువుకున్న లేఖనంలో మనం ఆలోచన చేయగలిగితే ఈ 1వ అధ్యాయం దాదాపుగా 11 వచనాలు ఉన్నాయి. 11 వచనాల్లో ఒక 3 భాగాలుగా మనం ఆలోచన చేయగలిగితే ప్రియులారా, నెహెమ్యా యొక్క వివరణ 1వ వచనాన్ని మనం గమనించగలం. 2, 3 వచనాలు నెహెమ్యా యొక్క విచారణ, అలాగే 4 నుంచి 11 వచనాలు నెహెమ్యా యొక్క విజ్ఞాపన ఈ యొక్క అధ్యాయంలో మనం చూడగలమండి. ఈ అధ్యాయానికి ఒక టైటిల్ మనం గమనించగలిగితే పనికి సిద్ధపాటు. 4వ వచనంలో బేస్ చేసుకొని పనికి సిద్ధపాటు, పని ప్రారంభం. వీళ్ళ ఈ యొక్క నెహెమ్యా గ్రంథాన్ని రాసినది నెహెమ్యా. ఇంట్రడక్షన్గా ఈ గ్రంథకర్త నెహెమ్యాగా మనం చూడగలం. ఈ పుస్తకంలో 1వ అధ్యాయం 1వ వచనంలో, 10వ అధ్యాయం 1వ వచనంలో, అలాగే 13వ అధ్యాయం 6 నుంచి 18 వచనాలు మనం వాటిని చదువుకున్నట్లయితే ఈ పుస్తకాన్ని నెహెమ్యా రాసినట్లుగా గ్రంథకర్త నెహెమ్యాగా మనం చూడగలం. రాసిన కాలం వచ్చేవాడికి క్రీస్తు పూర్వం 444 నుంచి 420 టైంలో ఈ పుస్తకాన్ని రాసినట్లు మనం గమనించగలం. ఈ 13 అధ్యాయంలో ఉన్న ప్రధానమైన అంశం ఏంటంటే ప్రాకారాలు తిరిగి కట్టుట మరియు ప్రజల యొక్క సంస్కరణలు మనం చూడగలం. రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ద వాల్స్ అండ్ రీఫార్మేషన్ ఆఫ్ ద పీపుల్ మనం చూడగలం. ప్రియులారా, ఈ గ్రంథం రాయడానికి గ్రంథకర్త గ్రంథం రాయడానికి ఉద్దేశాలు ఉన్నాయి. చారిత్రక ఉద్దేశం, అలాగే బోధ సంబంధమైన ఉద్దేశాలు, 2 ఉద్దేశాలు మనం చూడగలమండి. చారిత్రక ఉద్దేశం ఏంటంటే నెహెమ్యా యెరూషలేము యొక్క ప్రాకారాలు కట్టాడు, అలాగే ప్రజల్ని పునరుద్ధరించాడు అని ఒక చరిత్ర తర్వాత ప్రజలకి తెలియడానికి ఈ గ్రంథం రచించినట్లు మనం చూడగలం. బోధ సంబంధమైన ఉద్దేశం, డాక్ట్రినల్ పర్పస్ అంటే ప్రియులారా, నెహెమ్యా యెరూషలేము కట్టడానికి, దేవుని యొక్క వాగ్దానాలు నెరవేర్చడానికి, అలాగే ప్రజల్ని ప్రభు వైపు, దేవుని వైపు తిప్పడానికి ఎంతో భారం కలిగిన వాడు అని ఈ యొక్క ఉద్దేశాన్ని, డాక్ట్రినల్ పర్పస్ అని మనం చూడగలమాట. ప్రియులారా, ఈ యొక్క గ్రంథానికి నేపథ్యం మనం ఆలోచన చేస్తే నెహెమ్యా కాలంలో యెరూషలేము యొక్క గోడలు కట్టబడ్డాయి. అయితే దానికి ముందుగా యెరూషలేములో దేవాలయం కట్టబడింది. 536 BCలో
ఇశ్రాయేలు ప్రజలు వారు చెర నుంచి విడుదల చేయబడి జెరుబ్బాబెలు నాయకత్వంలో అలాగే యేషువ నాయకత్వంలో వారు దేవాలయాన్ని కట్టుకున్నారన్నమాట. తిరిగి వారు దేవాలయాన్ని కట్టుకున్నారు. ఆ తర్వాత ఎజ్రా వచ్చి వారిని పునరుద్ధరించాడు. ఎజ్రా తర్వాత మనం ఆలోచన చేస్తే ఆ యొక్క ప్రజలు చాలా హింస పొందారు. ఆ తర్వాత ప్రజలు బాధించబడుతూ ఉన్నారన్నమాట. ఈ పరిస్థితుల మధ్య అక్కడ ఉన్న యవనస్తులందరూ తిరిగి మరలా పరిచయకు వెళ్దామని ఆలోచన చేస్తూ ఉండగా నెహెమ్యా ఈ యొక్క వార్త విని ప్రార్థన చేసి రాజు దగ్గర పర్మిషన్ తీసుకొని వెళ్ళి ఆ యొక్క యెరూషలేములో ప్రాకారాలు కట్టినట్టు మనం చూడగలమాట. ఇది ఈ యొక్క గ్రంథం యొక్క నేపథ్యం. ఈ యొక్క గ్రంథాన్ని మనం ఆలోచన చేయగలిగితే 2 భాగాలుగా వాటిని మనం విభజించుకోవచ్చండి. 1 నుంచి 6 అధ్యాయాలు నెహెమ్యా యెరూషలేము ప్రాకారాలు కట్టుట, 1 నుంచి 6 అధ్యాయాలు యెరూషలేము ప్రాకారాలు కట్టుట, రీకన్స్ట్రక్షన్ లేకపోతే రీబిల్డింగ్ ద వాల్స్. అలాగే 7 నుంచి 13 అధ్యాయాల్లో సారాంశం ఏంటంటే ప్రజల యొక్క పునరుద్ధరణ, రీఫార్మింగ్ ద పీపుల్. ఈ 2 భాగాలను మనం గమనించగలమండి. పిల్లలు ఇక్కడ మనం గమనించగలిగితే నెహెమ్యా జీవితంలో 1వ అధ్యాయం 1వ వచనంలో అకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు, 20వ సంవత్సరంలో కిస్లేవు మాసమున నేను షూషాను కోటలో ఉండగా అని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ గ్రంథకర్త యొక్క వివరణ మనం గమనించగలమండి. నెహెమ్యా యొక్క వివరణ స్పష్టంగా గ్రంథకర్త నెహెమ్యాని తెలియజేస్తూ ఉన్నాడు. నెహెమ్యా అనే పదానికి అర్థం ఏంటంటే దేవుడు ఆదరించువాడు లేక ఓదార్చువాడు అని అర్థం అన్నమాట. నెహెమ్యా అలాగే బైబిల్ గ్రంథములో నహూము, అలాగే కొత్త నిబంధనలో కపెర్నహూము, ఈ 3 పదాలకు సేమ్ అర్థం అన్నమాట. యెహోవా ఆదరించువాడు అని అర్థం మనం చూడగలమండి. ప్రియులారా, నెహెమ్యా యొక్క వ్యక్తిగత వ్యక్తిత్వం మనం ఆలోచించగలిగితే ఒక 10 నెహెమ్యా యొక్క లక్షణాలు మనం చూడగలమండి. ఈ యొక్క నెహెమ్యా గ్రంథం 13 అధ్యాయాలు. 1వ అధ్యాయం 4వ వచనంలో విజ్ఞాపన చేసేవాడు. అంటే నెహెమ్యా ప్రార్థన పరుడు, మంచి నాయకుడిగా నెహెమ్యా మనకు కనబడుతూ ఉన్నాడు. అయితే నాయకుల్లో ఉండవలసిన లక్షణాలు కూడా ఒక 10 లక్షణాలు ఇక్కడ మనం చూడగలుగుతామండి. 3 విషయాలు మనం గమనించగలిగితే నెహెమ్యా ప్రార్థన చేసేవాడు, నెహెమ్యా పరిపాలకుడు, నెహెమ్యా పని చేసేవాడు. అయితే దాదాపుగా 10 విషయాలు మనం గమనించగలిగితే విజ్ఞాపన చేసేవాడు 1వ అధ్యాయము 4వ వచనంలో, 1వ అధ్యాయం 11వ వచనంలో నమ్మకస్తుడైన నెహెమ్యా చాలా నమ్మకంగా అక్కడ జీవించినట్లు మనం చూడగలం. అలాగే 2వ అధ్యాయం 5వ వచనంలో వినయం కలిగిన నెహెమ్యా చాలా వినయవంతుడు. అలాగే 2వ అధ్యాయం 20వ వచనంలో విశ్వాసం కలిగిన వాడు, 2వ అధ్యాయం 12వ వచనంలో వివేకం కలిగిన వాడు, 4వ అధ్యాయం 13వ వచనంలో వీరత్వం కలిగిన వాడు. అంత మాత్రమే కాదు కానీ 4వ అధ్యాయం 21వ వచనంలో ప్రయాసపడువాడు. పిల్లరా, 5వ అధ్యాయం 14వ వచనంలో సమర్పణ గలవాడు. అలాగే 5వ అధ్యాయం 15వ వచనంలో దేవుని పట్ల భయం కలిగిన వాడు. 6వ అధ్యాయం 3వ వచనంలో పని పట్ల శ్రద్ధ గలవాడట. అలాగే 6వ అధ్యాయము 10, 11వ వచనాలు మనం గమనించగలిగితే ధైర్యం గలవాడు. వీళ్ళ చదవడానికి సమయం లేదు కాబట్టి నేను స్పీడ్గా వెళ్తా ఉన్నాను. దాదాపుగా 10 లక్షణాలు మనం చూస్తూ ఉన్నాం. నెహెమ్యా యొక్క వ్యక్తిత్వం ఈ యొక్క అధ్యాయంలో మనం చూడగలమాట. ప్రధానంగా 3 విషయాలు మనం చూడగలిగితే ప్రార్థనాపరుడు, మంచి పరిపాలకుడు, మంచి పని కలిగిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. నెహెమ్యా యొక్క తండ్రి పేరు కూడా ఇక్కడ రాయబడినట్లు మనం చూస్తున్నాం, అకల్యా. నెహెమ్యా యొక్క సహోదరుడు గురించి రాయబడింది, సహోదరుడు గురించి. అక్కడ నెహెమ్యా యొక్క సహోదరుడు కూడా హనానీని మనం చూడగలం. తల్లి పేరు రాయలేదు, పూర్తి వివరాలు లేవు, కానీ సహోదరుడు గురించి తండ్రి పేరు రాసినట్లు మనం చూస్తామండి.
అతని యొక్క ఉద్యోగం వచ్చేపాటికి చక్కగా ఆ షూషాను కోటలో అక్కడ పాత్ర అందించే వ్యక్తిగా, గిన్నె అందించేవాడై ఉన్నట్లు మనం చూస్తా ఉన్నాం. స్థలం షూషాను కోట. ఈ షూషాను కోట అని మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే, ఈ షూషాను కోట ఎక్కడ ఉంటుంది? బబులోను దేశానికి తూర్పుగా 250 కిలోమీటర్ల 250 మైల్స్ దూరంలో, కిలోమీటర్లు కాదు మైల్స్ దూరంలో ఈ యొక్క షూషాను కోట ఉంటుందండి. ఈ షూషాను కోటలో ఈ నెహెమ్యా ఆ రాజు దగ్గర గిన్నెంచే వ్యక్తిగా మనం చూస్తా ఉన్నాం. అయితే నెహెమ్యా వివరణ మనం గమనించగలిగితే మాట చదువుకుంటే అక్కడే కిస్లేవు మాసమున నేను షూషాను కోటలో ఉండగా, ప్రియులారా ఇక్కడ గమనించగలిగితే ఆ కిస్లేవు మాసము అంటే నవంబర్ నుంచి డిసెంబర్ వరకు ఉంటుందండి. నవంబర్ నుంచి డిసెంబర్ వరకు అంటే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి ఇదే మాసం అంటే కిస్లేవు మాసం, మనకి నవంబర్ డిసెంబర్. ప్రియులారా ఇక్కడ నెహెమ్యా మంచి ఇక్కడ సామాన్యమైన వ్యక్తి అక్కడ షూషాను కోటలో. అయితే అతను చేసే ఉద్యోగం వచ్చేపాటికి అసామాన్యమైన ఉద్యోగం అన్నమాట. ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క పర్షియన్ ప్రజలకి శత్రువు లాంటి వారు అన్నమాట. అయితే ఆ శత్రువు లాంటి వ్యక్తులు అక్కడ మిత్రుడుగా మనం గమనించగలుగుతా ఉన్నాం. ఆనాడు రాజులకి గిన్నె అందించాలంటే, ఆహారం అందించాలంటే చాలా నమ్మకమైన వ్యక్తి ఉండాలన్నమాట. నమ్మకమైన యథార్థమైన వ్యక్తి కోసం వారు సర్చ్ చేసి వాళ్ళకి ఇంటర్వ్యూ చేసి వాళ్ళని ఎన్నుకుంటారనమాట. ప్రియులారా, ఎందుకంటే రాజు యొక్క ప్రాణాలు అతని మీద ఆధారపడి ఉంటాయన్నమాట. రాజుని చంపేయాలంటే జస్ట్ అక్కడున్న గిన్నె అందించే వ్యక్తిని కొనేస్తే చాలన్నమాట, రాజు యొక్క ప్రాణాలు తీసేయడానికి అనుకూలంగా ఉంటుంది అన్నమాట. అయితే అటువంటి గొప్ప స్థానంలో ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, నెహెమ్యా సామాన్యమైన వ్యక్తి అక్కడ దేశం కానీ దేశములో, ప్రజలు కానీ ప్రజల మధ్య, ప్రాంతం కానీ ప్రాంతం మధ్య జీవిస్తూ సామాన్యమైన వ్యక్తిగా జీవిస్తూ అసమానమైన ఉద్యోగాన్ని రీచినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే నెహెమ్యా యొక్క వ్యక్తిగత జీవితం, దేవుని పట్ల భయభక్తి, దేవుని పట్ల నమ్మకం, యథార్థత దాదాపుగా 10 లక్షణాలు మనం చూసాం. ఇటువంటి జీవితం కలిగిన నెహెమ్యాని దేవుడు చక్కగా ఇచ్చించినట్లు మనం చూస్తూ ఉన్నాం. చక్కటి ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే 2వ వచనం నుంచి 3వ వచనంలో రెండవదిగా నెహెమ్యా యొక్క వివరణ మనకు కనబడుతూ ఉంది. నెహెమ్యా యొక్క విచారణ మనం చూస్తున్నాం. రెండవదిగా మొట్టమొదటిగా నెహెమ్యా యొక్క వివరణ, రెండవదిగా నెహెమ్యా యొక్క విచారణ మనం గమనిస్తా ఉన్నాం. నా సహోదరులో అనానీయుడు ఒకడును యూదుల్లో కొందరు వచ్చి చెరపరచబడిన శేషములో తప్పించుకుని యూదులను గూర్చి యెరూషలేమును గూర్చి నేను వారిని అడగగా మనం చూస్తున్నాము. ఇక్కడ హనాని కొందరు వచ్చి వారికి సమాచారం తెలియజేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. 2 విషయాలు ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ఒకటి, యూదుల యొక్క క్షేమం కొరకు, అలాగే యెరూషలేము యొక్క క్షేమ సమాచారం తెలుసుకోవాలని ఇక్కడ నెహెమ్యా ఎంతో ఆశ కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రజల పట్ల, ప్రజల యొక్క క్షేమం కొరకు, యెరూషలేము యొక్క క్షేమం కొరకు ఆలోచన చేస్తూ ఉన్నాడు. అంటే నెహెమ్యా గురించి మనం ఆలోచన చేస్తే ప్రజల పట్ల, అలాగే యెరూషలేము దేవాలయం పట్ల చాలా భారం కలిగిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. చాలా చింత కలిగిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి చాలా ప్రామినెంట్ ప్లేస్లో ఉన్నాడు, మంచి ఉద్యోగంలో ఉన్నాడు. నాకెందుకులేని అనుకోలేదు, కానీ ప్రజల యొక్క సమాచారాన్ని తెలుసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. నిజంగా మన జీవితాల్లో కూడా ఇలాంటి వైఖరి ఉన్నప్పుడు మనం చక్కగా ప్రభువుని సేవించగలమండి. నెహెమ్యా లాంటి మనసు చాలా ప్రామినెంట్ ప్లేస్లో ఉన్నాడు, మంచి ఉద్యోగంలో ఉన్నాడు. అయినా కూడా ప్రజల కొరకై, అలాగే మందిరం యొక్క క్షేమం కొరకు ఆలోచన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మన జీవితాల్లో కూడా ప్రజల పట్ల ఒక ఆలోచన కలిగి జీవిస్తూ, అలాగే యెరూషలేము మందిరం కృత నిబంధనలో సంఘానికి సాదృశ్యంగా ఉంది.
ఈ సంఘ క్షేమం కొరకై మనం ఆలోచన చేసే వారంగా ఉండాలి. ఈ సంఘం మాత్రమే కాదు కానీ సార్వత్రిక సంఘం కొరకై ఆలోచన చేసే వారంగా ఉండాలి. 3వ వచనంలో మనం గమనించగలిగితే ఆ సమాచారం ఎలా ఉందో మనం గమనించగలమండి. వారు చెరపరచబడిన వారిలో శేషించిన దేశంలో బహుగా శ్రమను నిందను పొందుతున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి అని మనం చూస్తా ఉన్నాం. వీళ్ళ అక్కడ సమాచారం చాలా బాధాకరంగా ఉందన్నమాట. ఇశ్రాయేలు ప్రజలు హింసించబడుతున్నట్లు మనం చూస్తా ఉన్నాం. అలాగే బహుగా శ్రమను నిందను పొందుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ఇంకంత మాత్రమే కాదు కానీ ప్రాకారాలు పడద్రోయబడినని మనం చూస్తా ఉన్నాం. అయితే ఆ సమాచారాన్ని నెహెమ్యా వింటా ఉన్నాడండి. నిజంగా మనం ఆలోచన చేస్తే నేడున్న పరిస్థితి క్రైస్తవ సంఘం మనం ఆలోచన చేస్తే ప్రపంచ దేశంలో క్రైస్తవ సంఘం హింసించబడుతూ ఉంది. సార్వత్రిక సంఘం చాలా నిందలు భరిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు కానీ అనేక మందిని హతమారుస్తూ ఉన్నారు, చాలా బాధ పెడుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల మధ్య మన యొక్క స్పందన ఎలా ఉండాలి ఒకసారి ఆలోచన చేయాలి. ప్రాకారాలు పడిపోయాయి. ఇలా గమనిస్తే నేటి సంఘాల్లో చాలా మనం ఆలోచన చేయగలిగితే కొన్ని ఈ రకంగా చెప్పవచ్చు. ఏ విధంగా ఉన్నాయంటే మ్యూజిక్ యొక్క డామినేషన్ కానీ, అలాగే ఓవర్ డెకరేషన్స్ కానీ, అలాగే ఆధిపత్యాన్ని వహించే కట్టడాలు, మా కట్టడాలు చూడండి, మా మందిరాలు చూడండి అని ఆధిపత్యాన్ని వహించే కట్టడాలు మనం చూస్తూ ఉన్నాం. మందిరము ప్రాకారాలు పడిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆత్మ సంబంధమైన వాతావరణాన్ని కల్పించవలన నేటి క్రైస్తవులు కొంత శరీరాన్ని ఆస్పదం చేసుకొని దేవునికి దూరంగా ఉండే విషయాలు మనం గమనించగలము. దేవుని యొక్క మహిమ కంటే మనుషులు మహిమ కోరేవారుగా, మనుషులు తామంతట తాము మహిమ కోరేవారుగా నేటి సంఘాలు పాడైపోయినట్లు మనం గమనించగలమండి. ఇలా మనం ఆలోచన చేస్తే నేటి సార్వత్రిక క్రైస్తవ సంఘం చాలా హింసించబడుతూ ఉంది, బాధించబడుతూ ఉంది. అలాగే హతసాక్షులు అవుతూ ఉన్నారు, అణిచివేయబడుతూ ఉన్నారు. సంఘాల్లో కూడా చాలా ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. అయితే అటువంటి పరిస్థితుల మధ్య మన యొక్క ప్రతిస్పందన ఎలా ఉంది ఒకసారి మనం గమనించాలండి. అయితే నెహెమ్యా ఆ యెరూషలేములో ప్రాకారాలు పడిపోయి ఉండగా, ప్రజలు ఇబ్బందుల్లో ఉండగా, శ్రమల్లో ఉండగా నెహెమ్యా ఎటువంటి ప్రతిస్పందన కలిగి ఉన్నాడో మనం గమనించగలమాట. 4 నుంచి 11 వచనాల్లో 3వదిగా నెహెమ్యా యొక్క విజ్ఞాపన మనం చూడగలం. 1 నెహెమ్యా యొక్క వివరణ మనం గమనించగలుగుతున్నాం. 2వది విచారణ చేస్తూ ఉన్నాడు వారి పట్ల. అలాగే 3వదిగా విజ్ఞాపన చేస్తున్న నెహెమ్యాగా మనం చూడగలమండి. 3వ వచనం మనం చదువుకుంటే నెహెమ్యా యొక్క ప్రతిస్పందన ఎలా ఉందో గమనించగలిగితే, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసిదిని అని మనం చూస్తూ ఉన్నామండి. నెహెమ్యా యొక్క ప్రార్థనలో ఒక 5 విషయాలు మనం గమనిద్దాం ఈ యొక్క సమయంలో. నెహెమ్యా ఇక్కడ ఎంతో తన యొక్క ప్రతిస్పందన మనం గమనించగలుగుతా ఉన్నాం. వాస్తవానికి అక్కడ గొప్ప ఉద్యోగంలో ఉన్నాడు. అయితే అలాంటి పరిస్థితుల మధ్య చాలా ప్రతిస్పందిస్తూ ఉన్నట్లు మనం గమనించగలమండి. చాలా విలాసవంతమైన జీవితం, రాజు గురించే మంచి భోజనం చేస్తూ ఉన్నాడు, చాలా విలాసవంతంగా జీవిస్తూ ఉన్నాడు. అయితే అక్కడ ఆ విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తూ దేవుని ప్రజల పట్ల భారం కలిగినట్లు మనం చూస్తూ ఉన్నాం. నాకెందుకులే, వారు వచ్చినప్పుడు సమాచారం తెచ్చినప్పుడు మనమైతే ఒకవేళ సమాచారం బాధాకరమైన సమాచారం తెలియచేశారనుకో, అబ్బాయి ఈ 10,000 నీ దగ్గర ఉంచలే, వారి కొరకు ప్రార్థన చేస్తానే అని మనమైతే పంపించగలమండి. కానీ నెహెమ్యా చాలా ప్రతిస్పందిస్తున్నట్లు మనం చూస్తా ఉన్నాం. ఇలా అక్కడ ఏడ్చి అని మనం చూస్తున్నాం. ఒకటి కూర్చుండి ఏడ్చి, 2వది మనం చూస్తే కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి, 3వదిగా అక్కడ ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసినట్లు మనం చూస్తాం. కూర్చుండి ఏడ్చి
ఎప్పుడైతే ఆ సమాచారం విన్నాడో వెంటనే కూర్చొని ఏడుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ఒక వ్యక్తి ఒక ప్రతికూల పరిస్థితిని, ఒక సంఘటనను విన్నప్పుడు ఎప్పుడు కూర్చొని ఏడుస్తారంటే ఈ విధంగా చెప్పగలం అన్నమాట. ఒక గర్భిణీ స్త్రీ ప్రసవ వేదన పడుతున్నప్పుడు ఆ నొప్పులు తట్టుకోలేక ఆమె వెంటనే కూర్చోడానికి ప్రయత్నం చేస్తుంది అన్నమాట. నిజంగా ప్రజల పట్ల, యెరూషలేము యొక్క ప్రాకారం పట్ల, యెరూషలేము పట్ల ఎంతో వేదనతో ఆ నెహెమ్యా ఏడుస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కూర్చున్నాడు అన్నమాట, సతికిలబడి ఆ యొక్క ప్రజల కొరకై బాధపడుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, కానీ అక్కడ మనం చూస్తే నెహెమ్యా రెండవదిగా ఎంతో అక్కడ ఉపవాసం ఉన్నట్లు మనం చూస్తున్నాం. దుఃఖంతో మూడవది విజ్ఞాపన చేసినట్లు మనం గమనించగలుగుతా ఉన్నాం. ప్రియులారా, ఇక్కడ ప్రాకారాలు కూలిపోయాయి అని ఎంతో వేదన పడుతున్నట్లు మనం చూస్తూ ఉన్నామండి. ప్రాకారాలు కూలిపోయాయి. ప్రాకారాలు ఉంటేనే శత్రువు ఆ యొక్క దేశంలోకి ప్రవేశించకుండా అవకాశం ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే ప్రాకారాలు కూలిపోతాయో శత్రువు ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. పిల్లలు గమనించండి, ప్రాకారాలు కూలిపోయినప్పుడు, ఆ ప్రాకారాలు తగలబడిన విషయాన్ని గమనించినప్పుడు నెహెమ్యా ఎంతో బాధిస్తున్నట్లుగా, రోధిస్తున్నట్లుగా మనం చూస్తాం. పిల్లలు మాట చదువుకుందాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనం సాయంకాలంగా చదువుకుందాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 28వ వచనం. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకోలేని వాడును అంతే అని మనం చూస్తా ఉన్నామండి. పిల్లల ప్రాకారం లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకోలేని వాడును అంతే. ఇక్కడ మనం గమనిస్తే అక్కడ ప్రాకారాలు కూలిపోయాయి. అలాగే మన జీవితంలో ఒక అప్లికేషన్ ఏంటంటే, మన నోరు, మన చెవి, మన హృదయం, మన ఆలోచనలో అదుపు లేకపోతే మనకు ఫెన్సింగ్ లేనట్లే, ప్రాకారం లేనట్లే. పిల్లలు గమనించగలిగితే అక్కడ ప్రాకారం లేనట్లే అని మనం చూస్తా ఉన్నాం. దయచేసి ఇక్కడ మనం గమనించగలిగితే ఇక్కడ నెహెమ్యా దాని కొరకై ప్రయాసపడినట్లు మనం చూస్తున్నాం, విజ్ఞాపన చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. 5వ వచనంలో గమనించగలిగితే, ఎట్లనగా ఆకాశమందున్న దేవా యెహోవా అంటా ఉన్నాం. నెహెమ్యా యొక్క ప్రార్థనలో మొట్టమొదటిగా ఒకటి మనం గమనించగలిగితే ఆయన సామర్థ్యాన్ని గుర్తిస్తూ ఉన్నాడు. నెహెమ్యా తన ప్రార్థనలో దేవుని యొక్క సామర్థ్యాన్ని గుర్తిస్తూ ఉన్నాడు. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని సామర్థ్యాన్ని మనం గుర్తించగలుగుతున్నామా అంటే, అందరికంటే పైన ఉన్నవాడు, అందరికంటే గొప్పవాడు అని నెహెమ్యా తన ప్రార్థనలో దేవుని మహిమపరచినట్లు మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనం గమనించగలిగితే అక్కడే భయంకరుడమైన గొప్ప దేవా, దేవుని యొక్క గుణలక్షణాన్ని వర్ణిస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. సకల ప్రజలు భయపడుటకు ఆయన దేవుడు, గొప్ప దేవుడు. అంత మాత్రమే కాదు, కానీ సకల సృష్టికి ఆయనే అధికారి అని ఇక్కడ మనం తెలియజేస్తాం. ప్రియులారా, ఆయన గొప్ప దేవుడు, భయంకరుడమైన గొప్ప దేవా అని నెహెమ్యా తన ప్రార్థనలో దేవుని యొక్క గుణలక్షణాలను వర్ణిస్తూ ఉన్నాడు. నిజంగా ఆయన భయంకరుడైన గొప్ప దేవుడు. ప్రతి ఒక్క సృష్టి ఆయనకు భయపడుతూ ఉంది. పిల్లరా, కాకి భయపడుతూ ఉంది. కాకి భయపడి రొట్టెలు, మాంసాన్ని ఏలియా దగ్గరకు ఉదయం సాయంత్రం తీసుకెళ్ళినాడు. అలాగే గాడిద భయపడుతూ ఉంది. బిలాము ఎదుట బిలాముతో మాట్లాడుతూ ఉంది. అంత మాత్రమే కాదు, కానీ ప్రయాణం కొరకై యోనాని ఆ సముద్రంలో అక్కడి నుంచి నినేవే పట్టణానికి తీసుకెళ్ళడానికి పెద్ద మహామత్స్యం దేవునికి భయపడ్డట్లు మనం చూడగలం. ఆ యోనాని ఎత్తి ఆ యొక్క సముద్రంలో వేస్తూ ఉండగా రెడీగా ఉండి ఆ గొప్ప మత్స్యం దాన్ని క్యాచ్ చేసుకొని తీసుకెళ్ళినట్లు మనం చూడగలం. అదే నెహెమ్యా గ్రంథంలో పురుగు కూడా దేవునికి భయపడుతూ ఉన్నాడు. పురుగు దేవునికి భయపడి అక్కడున్న చెట్టుని అంత తినివేసినట్లు మనం చూడగలం. మనం గమనించగలిగితే దేవుని వాక్యములో సృష్టి అంతా దేవునికి భయపడుతూ ఉంది, కానీ మానవుడు దేవునికి భయపడినట్లుగా, దేవునికి భయపడని వ్యక్తిగా ఉన్నట్లు మనం చూస్తా ఉన్నాం.
పిల్లల ఇక్కడ నెహెమ్యా తన ప్రార్థనలో ఆయన సామర్థ్యాన్ని గుర్తిస్తూ ఉన్నాడు. రెండవదిగా మనం చూస్తే దేవుని యొక్క గుణలక్షణాలని వర్ణిస్తున్న నెహెమ్యాగా మనం చూడగలగాలి. మరొక మాట మనం చదువుకుంటే అక్కడే 6వ వచనంలో, నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపం చేసిన ఇశ్రాయేలుల కుమారుల దోషము నేను ఒప్పుకొనుచున్నాను. వీళ్ళరా ఇక్కడ గమనిస్తే నెహెమ్యా యొక్క విజ్ఞాపనలో పాపాన్ని ఒప్పుకున్న నెహెమ్యాగా మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి నెహెమ్యా పాపం చేశాడా? పిల్లలు మనం గమనించగలిగితే నెహెమ్యా ఏం పాపం చేయలా, కానీ తమ పితరులు చేసిన పాపాన్ని నెహెమ్యా ఒప్పుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. తమ పితరులు పాపం చేశారు, దేవుని ఆజ్ఞకు వారు వ్యతిరేకత చూపించారు. వీళ్ళ ఇశ్రాయేలు ప్రజలు 2 రాజ్యాలుగా విభజించబడి 10 గోత్రాలు ఉత్తర రాజ్యంగా, 2 గోత్రాలు దక్షిణ రాజ్యంగా ఉన్నట్లు మనం చూడగలమా. అయితే 10 గోత్రాలు దేవుని మాట వినక, దేవుని మాటను ధిక్కరించి అనేక మంది రాజులు వారిని పరిపాలించారు. దాదాపుగా 19 మంది రాజులు ఇశ్రాయేలు ఉత్తర రాజ్యాన్ని పరిపాలించారు. ఒక్కడు కూడా మంచిగా లేడు అనమాట రేపాం తర్వాత. అయితే వారిని దేవుడు అశూరు చెరకి 722 BCలో తీసుకెళ్ళినట్లు మనం చూడగా, ఆ తర్వాత కిందున్న ఆ యోధా గోత్రికులు ఏమన్నా బుద్ధి తెచ్చుకొని వారు సరిదిద్దుకొని చక్కగా దేవుని కొరకే వారు జీవించారా అంటే వారు చెరకు వెళ్ళారు. వారు చెరకు వెళ్తే వారిని చూసి ఏమైనా బుద్ధి తెచ్చుకున్నారంటే ఎంత మాత్రం కూడా బుద్ధి తెచ్చుకోకుండా వారి ఇష్టానుసారంగా జీవించినట్లు మనం చూడగలం. ప్రియులారా, ఆ విధంగా వారు 3 రకాలుగా వారు చెరకెళ్ళినట్లు మనం చూడగలం. 606 BCలో మొట్టమొదట కొంతమంది అక్కడ ఉన్న అధికారులు చెరకెళ్ళినట్లు మనం చూడగలం. అలాగే 597లో ఆ యాజకులు అయినట్లు మనం చూడగలం. అలాగే 586 BCలో కొంతమంది అక్కడ ఎవరైతే మిగిలిన పనివారు ఉన్నారో వారిని కూడా 3 దఫాలుగా చెరకు తీసుకెళ్ళినట్లు మనం చూడగలం. వీళ్ళ చెరకు తీసుకుని వెళ్ళాడు, ఎందుకంటే వారి యొక్క పాపాన్ని బట్టి. అందుకే నెహెమ్యా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అయ్యా మా పితరుల పాపాన్ని, ఇశ్రాయేలు పాపాన్ని క్షమించును అని క్షమాపణ కోరుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రజల పాపాల కొరకై ప్రార్థన చేసిన నెహెమ్యాగా మనం చూస్తూ ఉన్నాం. మరి పాపాలు ఒప్పుకుంటా ఉన్నాడు. నెహెమ్యా మాత్రమే కాదు, కానీ ఎజ్రా పాపాలు ఒప్పుకుంటా ఉన్నాడు, ప్రజల యొక్క పాపాలు. ఎజ్రా అలాగే ఇర్మియా కూడా ప్రజల పాపాలు ఒప్పుకుంటూ ప్రార్థన చేసినట్టు మనం చూడగలం. దానియేలు కూడా తన జీవితంలో ప్రజల పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేసినట్లు మనం చూడగలం. అయితే మన జీవితంలో ప్రజల పాపాలు ఒప్పుకొంచు మనం ప్రార్థన చేస్తూ ఉన్నామా? ప్రియుల సంఘంలో కొంతమంది తప్పిపోయినప్పుడు, సంఘంలో దేవునికి ఇష్టంగా జీవించేటప్పుడు మరి ప్రజల పాపాల కొరకై మనం ప్రార్థన చేస్తూ మనం ముందు కొనసాగుతూ ఉన్నామా? ప్రియుల నశించిపోతున్న ఆత్మలు ఉన్నాయి. ఎంతోమంది నిత్య అగ్నిగుండానికి వెళ్తూ ఉన్నారు. వారిని ప్రభువా వారిని క్షమించే, వారి పాప క్షమాపణ అనుగ్రహించు, వారి మనోనేత్రాలు తెరువు ప్రభువా అని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఒకసారి గమనించాలండి. నిజంగా ఇక్కడ నెహెమ్యా ప్రార్థనలో దేవుని సామర్థ్యాన్ని గుర్తిస్తూ, అలాగే రెండవదిగా దేవుని యొక్క గుణలక్షణాన్ని ఎరిగి, అలాగే దేవుని దగ్గర పాపాలు ఒప్పుకుంటూ ప్రార్థన చేసినట్లు మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ నెహెమ్యా ప్రార్థనలో 4వదిగా మనం గమనిస్తే ఆ మాట చదువుకుందాం. 7 నుంచి 9 వచనాల్లో ఆ మాట చదువుకొని మనం ముందుకు వెళ్దాం. 7వ వచనంలో, నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించుదుమి, నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము కైకొనకపోతిమి. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం తెచ్చుకొనుము. అదేదనగా, మీరు అపరాధము చేసిన యెడల జనుల్లోనికి మిమ్మును చెదరగొట్టుదును. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన యెడల భూ దిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మల్ని గూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలములకు మిమ్మును రప్పించుదని నీవు
సెలవిచ్చినవి కదా అని మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ నెహెమ్యా దేవుని యొక్క వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నట్లు మనం చూస్తా ఉన్నాం. దేవుడు వారికి వాగ్దానాన్ని అనుగ్రహించాడు. ద్వితీయోపదేశకాండములో 30వ అధ్యాయంలో 1 నుంచి 4 వచనాలు మనం చదువుకుంటే ఆ వాగ్దానాలు మనం గమనించగలమండి. ఆయన వైపు ఎప్పుడైతే తిరిగితే వారిని ఆయన సమకూరుస్తాడని నెహెమ్యా ఇక్కడ ఆ యొక్క దేవుని యొక్క వాగ్దానాన్ని పట్టి దేవుని దగ్గర ఎత్తి ప్రార్థన చేస్తున్నట్లు మనం చూస్తా ఉన్నాం. దేవునికి జ్ఞాపకం చేస్తున్నట్లుగా నెహెమ్యా మనం గమనించగలుగుతున్నాము. అవునండి, దేవుని యొక్క వాగ్దానాలు చాలా గొప్పవి. దేవుని వాగ్దానాలు మనకు అనుగ్రహించినప్పుడు ఆ వాగ్దానాలు ఎత్తిపట్టి మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకించేవాడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు కనుక మన వాగ్దానాన్ని నెరవేర్చి ప్రభు మనల్ని చక్కగా స్థిరపరిచేవాడు. పిల్లలు మనం గమనించగలిగితే ఈ వాగ్దానాలు అనేవి ఒక చెక్కు లాంటివి అనమాట. ఈ చెక్కులు తీసుకెళ్ళి ప్రభు దగ్గర మనం సైన్ చేయించుకుంటే మనం చక్కగా ఆశీర్వదింపబడతాం. ప్రభు ఇచ్చే ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలమండి. అయితే దేవుడు ఇచ్చిన వాగ్దానాలు జనవరి 1వ తారీఖు మాత్రమే కాదు, కానీ డిసెంబర్ 1వ తారీఖు 31వ తారీఖు మాత్రమే కాదు, కానీ ప్రతిరోజు దేవుని వాక్యం మనం చదువుకుంటూ ఉన్నప్పుడు దేవుడు మనకి పరిశుద్ధమైన లేఖనాలు వచ్చి కొన్ని వాగ్దానాలు మనం చేస్తారండి. ఆ వాగ్దానాన్ని చక్కగా వాటిని భద్రపరచుకోవాలి, హృదయంలో భద్రపరచుకొని ప్రభు దగ్గర మనం అడిగినప్పుడు చక్కగా వాగ్దానాలు నెరవేరుస్తాడండి. పిల్లలు గమనించగలిగితే ఇక్కడ వాగ్దానాన్ని ఎత్తుపట్టి ప్రార్థన చేస్తున్న నెహెమ్యాగా మనం చూడగలుగుతా ఉన్నాం. ఆఖరిగా ఇవన్నీ చేస్తూ ఏమని తెలియచేస్తున్నాడో ఆ మాట చదువుకుందాం. 11వ వచనం, యెహోవా చెవియొగ్గి నీ దాసుడైన నా మొరను నీ నామమును భయభక్తులతో గణపరచుటయందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యుడు నా యందు దయ చూపునట్లు అనుగ్రహింపమని నేను బతిమాలు కొనుచున్నాను. ఇక్కడ ఈ మనుష్యుడు నా యందు దయ చూపునట్లు, ఏ మనుష్యుడు ఆ మనుష్యుడు మనం ఆలోచన చేస్తే ఆ మనుష్యుడు ఎవరంటే రాజు అండి. ఇలా నెహెమ్యా రాజు హృదయాన్ని కదిలించమని నెహెమ్యా దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నట్లు మనం చూస్తున్నామండి. ఆ నెహెమ్యా రాజు హృదయాన్ని కదిలించమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ మనుష్యుడు నా యందు దయ చూపినట్లు అని మనం చూస్తాం. ఇక్కడ నెహెమ్యా ప్రార్థన చేసేటప్పుడు ఇక్కడ ఒక గొప్ప విషయాన్ని మనం గమనించగలిగితే అక్కడ మాట చదువుకుంటే నీ నామమున ఇక్కడ ఏమన్నాడంటే యెహోవా చెవియొగ్గి నీ దాసుడైన నా మొరను అలాగే నీ నామమును భయభక్తులతో గణపరచుటయందు నీ దాసుల మొరను అంటున్నాడు. ఇంతకీ అక్కడ నెహెమ్యా మాత్రమే ఇంకా ప్రార్థన చేసేవారు ఉన్నారంటే ఆ షూషాను కోటలో చాలా మంది ప్రార్థన పరులు ఉన్నారు. ఇలా మనం ఒక గంట ప్రార్థన చేస్తే నా అంత ప్రార్థన పరులు లేడు అనుకుంటాం అనమాట. ఒక వ్యక్తికి సువార్త ప్రకటిస్తే నా అంత సువార్థికు లేడు అనుకుంటాం. కానీ ఇక్కడ నెహెమ్యా మనం ఆలోచన చేస్తే ఆ ఆత్మీయ నేత్రాలతో ఆ షూషాను కోటలో భక్తి పరులైన విశ్వాసాన్ని గమనిస్తున్నట్లు మనం చూస్తున్నామండి. నీ దాసుని మొరను అలాగే అక్కడ మనం చూస్తున్నాం ఆ ప్రజల మొరను కూడా ఆలకించి మరీ తెలియచేస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఏలియా కూడా తన అంటాడు అనమాట, నేను ఒక్కడే ఉన్నాను అని ఏలియా తెలియచేస్తాడు. మరి నాయన నువ్వు ఒక్కడే మాత్రమే కాదు, ఇంకా 7,000 మంది నా కొరకు ఉన్నారు ప్రవక్తలను తెలియచేస్తాడు. ఇలా మనం గమనించగలిగితే దేవుని యొక్క కార్యాలు మనం గమనించగలం. మన ఒక్కరు మాత్రమే కాదు, కానీ దేవుడు అనేక మందిని సిద్ధపాటు చేసేవాడు దాని పని కొరకాయి. పిల్లరా అనేక మంది పాటల వాళ్ళు ఉన్నారు షూషాను కోటలో. అయితే నెహెమ్యా వందకే ఎందుకు దేవుడు ఆ యొక్క మనవుని తీసుకెళ్ళాడంటే నెహెమ్యా దానికి వెంటనే ప్రతిస్పందించి ఆ కార్యాన్ని దేవుడు నెహెమ్యా ద్వారా మాత్రమే జరిగించగలడు. నెహెమ్యా ద్వారా జరిగించాలని దేవుడు ఉద్దేశించి ఆ కార్యాన్ని జరిగించినట్టు మనం చూస్తామండి. ఇక్కడ మనం గమనించగలిగితే ఈ మనుష్యుడు రాజు యొక్క హృదయాన్ని తెరవమని ప్రార్థన చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. అయితే దేవుడు నెహెమ్యా యొక్క ప్రార్థన ఆలకించి రాజు యొక్క హృదయాన్ని తెలిసినట్లు మనం గమనించగలం. 2వ అధ్యాయం 8వ వచనంలో ఆ మాట మనం చదువుకొని ముగించుకుందాం. 2వ అధ్యాయం 8వ వచనంలో పట్టణ ప్రాకారములకును
మందిరంతో సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశింపబో ఇంటికి దూరములు రాళ్ళు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపులకు ఒక తాకీదు ఇయుడని అడిగింది. అలాగూ నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణ హస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను. ప్రియులారా, నెహెమ్యా యొక్క ప్రార్థనకు జవాబు వచ్చినట్టు మనం చూడగలమండి. ప్రియులారా, ఇక్కడ మనం 3 విషయాలు గమనించాం. ఒకటి, నెహెమ్యా యొక్క వివరణ. నెహెమ్యా జీవితానికి తగినట్టుగా, నెహెమ్యా అనే పేరుకి అర్థం యెహోవా ఆదరించువాడు. ఇశ్రాయేలు ప్రజల్ని ఆదరించినట్లు ఈ అధ్యాయంలో, ఆ తర్వాత అధ్యాయంలో మనం చూడగలం. రెండవదిగా మనం చూస్తే ఎంతో విచారణ కలిగిన నెహెమ్యాగా మనం చూస్తా ఉన్నాం. ప్రజల పట్ల విచారణ కలిగి వారి ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ వారి కొరకై ప్రార్థించిన వ్యక్తిగా, ప్రతిస్పందించిన వ్యక్తిగా మనం చూస్తే నాకెందుకులే, నాకేం పట్టింది అని అనుకోలేదు, కానీ ప్రతిస్పందించి చక్కగా ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నెహెమ్యా ప్రార్థనలో 5 విషయాలు మనం గమనించాం. ఒకటి, నెహెమ్యా యొక్క ప్రార్థనలో ప్రియులారా దేవుని యొక్క సామర్థ్యాన్ని ఎరిగాడు. నెహెమ్యా యొక్క ప్రార్థనలో దేవుని గుణలక్షణాన్ని వర్ణిస్తూ ఉన్నాడు. నెహెమ్యా యొక్క ప్రార్థనలో మూడవదిగా మనం గమనిస్తే దేవుని యొక్క వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క నెహెమ్యా యొక్క ప్రార్థనలో పాప క్షమాపణ, ప్రజలందరి నిమిత్తం పాప క్షమాపణ కోరుకుంటూ ఆఖరిగా నెహెమ్యా యొక్క మనవి తెలియజేశాడు. దేవుడు అంగీకరించి బలపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా మనం చక్కగా నెహెమ్యా వలె మంచి పనివాడుగా, మంచి పరిపాలకుడుగా, అలాగే మంచి ప్రవర్తన కలిగి ప్రభు కొరకై మనం జీవించడానికి, అటువంటి ప్రార్థన జీవితం కలిగి ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయాలి.